హాయ్ హలో అండి, నా పేరు నాగలక్ష్మి. ఇది మా ఫ్లాట్. మేము 2 years బ్యాక్ తీసుకున్నాం. ఇది అప్పటికి చాలా డెవలప్మెంట్ అయ్యింది. రీసెంట్గా మళ్ళీ ఇంకొక 2 ఫ్లాట్స్ అనేది మేము బుక్ చేసుకున్నాము. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ ఏదో చూద్దాం అలా అని చెప్పేసి వచ్చి ఫ్లాట్ చూసిన వెంటనే ఇమ్మీడియట్గా నేను పేమెంట్ చేసేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాము. మాకైతే అంటే లాంగ్ అది ఇది అంటారు కానీ చాలా రీజనబుల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి బడ్జెట్లో అయితే మనకి ఇక్కడ ఫ్లాట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా మేము ఇంకొక 3 ఫ్లాట్స్ అనేది తీసుకోవడం జరిగింది. డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. 2 years బ్యాక్ నేను తీసుకున్నప్పటికీ ఇప్పటికీ ఆల్మోస్ట్ 50% అయితే ఇంక్రీజ్ అయింది. నేను ఎందుకు ఇక్కడ పర్టికులర్గా తీసుకున్నాము అని అనుకున్నంటే చాలా చోట్ల చూసాం కానీ మాకు అది రియలా కాదా అన్న డౌట్ ఉండే. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇదంతా చాలా జెన్యూన్గా ఉంది. డాక్యుమెంటేషన్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. బాబు ఫ్యూచర్ కోసం అని నేను ఇక్కడైతే ప్లాన్ చేసుకుని ఫ్లాట్ అయితే తీసుకోవడం జరిగింది. హెచ్ఎస్ ఇన్ఫ్రాలో అయితే ఇది నా ఫ్లాట్లో ఫ్రూట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. మేము వచ్చినప్పుడల్లా అయితే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకువెళ్తూ ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది నా ఫ్లాట్. ఇందులో చెట్లు ఎంత బాగా పెరిగాయి అంటే యాక్చువల్ అసలు ఎక్స్పెక్ట్ చేయనంత బాగా అయితే గ్రోత్ అయితే చాలా బాగుంది. హరితవనంలో ఖచ్చితంగా అయితే ఫ్లాట్ తీసుకోవాలండి. మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం. ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 120 గజాలు స్థలం అనే ఒక గుంట అనేది ఉండడం ఎప్పటికైనా బెటరే. మనం కార్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాం, బైక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము. అది కాదు, మెయిన్ భూమి మీద మనం పెట్టాలి. దట్టు ఫామ్ ల్యాండ్ మీద పెట్టుకుంటే నాది, నా పొలము, నా స్థలము అన్న ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ రైతు బంధు అమౌంట్ కూడా వచ్చింది నాకైతే. అది యాక్చువల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ అయితే నేను అది ఉంది అని కూడా యాక్చువల్ తెలుసుకోలేదు. బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా హరితవనం వాళ్ళు మేనేజ్మెంట్ అప్రోచ్ ఇవన్నీ కూడా ఉంటాయి, అప్లై చేసుకోండి అని చెప్పినప్పుడు నేను అప్లై చేసుకున్నాను. ఆ అమౌంట్ కూడా నాకైతే వచ్చింది. సో గాయ్స్, ఇదైతే మా ఫ్లాట్ నెంబర్ 53. దీంట్లో అయితే మీ కళ్ళ ముందే తింటున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సైజ్ కూడా మంచిగా ఉన్నాయి. ఇక్కడైతే చిల్డ్రన్స్ కోసం అయితే మనకి క్లబ్ హౌస్ ఉంది, ఇంకా వెనకాల చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. మనం వీకెండ్స్కి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడికి తిరగాలన్నా కానీ ఎక్కువ మంది ఉంటారు, పీస్ఫుల్ గా ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మంచిగా నేచర్ లో ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా చెట్లన్నింటినీ చూసుకోవచ్చు. మనకు కావాల్సిన ఫ్రూట్స్ కూడా ఇక్కడే దొరుకుతాయి, ఇక్కడే తినొచ్చు ఫ్రీగా. ఇంటికి కూడా వెజిటేబుల్స్ తీసుకెళ్ళొచ్చు. అలాగే ఇంకా చిల్డ్రన్స్ ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇదైతే ఆఫ్రికన్ మహాగని చెట్టు. మేము ఫస్ట్ తీసుకున్నప్పుడైతే ఇంతవరకు ఉండేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా పెరిగిందో, చాలా గ్రోత్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత అయితే దీనివల్ల మనకి చాలా ఇన్కమ్ అనేది అయితే వస్తుంది. చూడండి, మీరు కూడా హరితవనంలో అయితే ఫ్లాట్ తీసుకోండి. ఇక్కడ మనకి అంతా జెన్యూన్గానే ఉంటుంది. క్లియర్ టైటిల్, డాక్యుమెంటేషన్ కానీ అంతా చాలా బాగుంటుంది. మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ దొరుకుతాయి ఫ్రెష్గా, అండ్ చాలా ఇన్కమ్ కూడా వస్తుంది, మనకి చాలా ప్రాఫిట్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.